वासुदेवाय। श्रीवेङ्कटाद्रिशृङ्गाग्रमङ्गलाभरणङ्घ्रये मंगलानां निवासाय श्रीनिवासाय ते नमः। విశాలమైన విశ్వం ఎంతో విస్తారంగా ఉన్నా అంతటి విశ్వాన్ని అర్థం చేసుకోవడానికి అవకాశం కలిగించిన ఒకే ఒక ప్రదేశం భూగోళం. అటువంటి భూగోళంలో ఉన్నటువంటి అనేక ప్రాణులలో శక్తి సత్తా సొత్తుగా ఉన్నవాడు ఒక్క మానవుడే. కాబట్టి అటువంటి మానవుడే ఇంతవరకు కూడా అన్నిటినీ గ్రహించడానికి తన నుంచి ఆరంభించి ఎంతో దూరంగా ఉన్న అండపిండ బ్రహ్మాండం అనేటువంటి విశ్వాన్ని అర్థం చేసుకున్నవాడు, దానికి ఆధారంగా నిలిచిన విశ్వనాయకుడు, ఖచ్చితంగా ఉండాలనుకున్నటువంటి వాడు పట్టుకున్నాడు ఆయన్ను. పట్టుకున్న ఆయన్ను అంతటా పట్టుకోలేక తన హృదయంలో పెట్టుకోవడానికి ఒక చిన్న రూపంలో విగ్రహంగా పట్టుకున్నాడు. ఆ పట్టుకున్న విగ్రహమే వారి వారి అభీప్సితాలను తీరుస్తూ ఉండి అనేక కోరికలతో అనేక విధానాలతో ఉన్నటువంటి ఆ స్వరూపం పరమాత్మ అని 4 అక్షరాలతో చెప్పబడిన సగుణ రూపంగా ఎవరెవరు కోరుకున్న దేవుడుగా వాళ్ళకు కనబడుతున్నారు. దేవుడు అంటే దివ్యుడు, ప్రకాశవంతుడు, అద్భుతమైనటువంటి శక్తి సత్తా సామర్థ్యం కలిగిన వాడు అని అర్థం. అందుకనే సచ్చిదానందో బ్రహ్మ అని దాన్నే ఒక్క మాటతో చెప్పేస్తుంది వేదం. అటువంటి ఆ స్వరూపం వెంకటాద్రి శిఖరం మీద స్థిరంగా ఇక్కడ వెంకట ప్రభువుగా ప్రకాశిస్తూ ఉన్నాడని సమస్త భక్తులు కోట్లాది మంది సంఖ్యలో ఎవరిని పిలుస్తున్నారో తలుస్తున్నారో ఆయన తాను చేయదలిచిన కార్యాన్ని చెయ్యడానికి ఎన్నుకున్న విశేషాలలో భాగంగా కళ్యాణోత్సవం అనేటువంటి ఒక కార్యక్రమంలో దానిని విశ్లేషిస్తూ అనేక రకాలైన విధానాలతో శాస్త్రాలు అనేక శాఖల నుంచి చెబుతూ ఉంటే విఖనసో ముని అనేటువంటి మహర్షి ద్వారా చెప్పబడిన విధానంతో నిర్వహించబడేటువంటి ఈ కళ్యాణ కార్యక్రమంలో స్వామివారు అదిగో మంత్రయుతంగా విశ్వక్సేన ఆరాధన అనేటువంటి ఆరాధనతో కార్యాన్ని ఆరంభిస్తూ తమ కళ్యాణాన్ని నిర్వహించుకుంటున్న స్వామిని కొలుద్దాం, అనుగ్రహాన్ని పొందుదాం. ఇందిరారమణ గోవింద శ్రీ శ్రీనివాస స్వామినః సర్వలోకితార్థం వైభవస్య. ఓం పుణ్యం భవంతో భ్రంతో పుణ్యహం కర్మణోస్తు. స్వస్తి న ఇంద్రో వృద్ధస్రవాః స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్షో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దదాతు. శ్రీ శ్రీనివాస స్వామినః సర్వలోకితార్థం వైభవస్య. ఓం పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రంతో కర్మణే స్వస్తి. వృద్ధ్యాస్మ హవ్యేర్నమసోపసద్య మిత్రం దేవం మిత్రదేయన్నో అస్తు. అనురాధాన్ హవిషా వర్ధయంతః సతం జీవేమ శరదః సవీరాః. త్రీణి త్రినివే దేవానా వృద్ధాని త్రీణి ఛందాగుంసి త్రీణి సవనాని త్రయైమే లోకాః అర్ధ్యామేవ యేషు లోకేషు ప్రతిష్ఠతే. శ్రీ శ్రీనివాస స్వామినః సర్వలోకితార్థం వైభవస్య. ఓం పుణ్యాహం వృద్ధిం భవంతో భ్రంతో కర్మ వృద్ధ్యతాం వృద్ధిః సమృద్ధిః పుణ్యాహం సమృద్ధిః. ఆపోహిష్టామయో భవస్థానవోర్జ్య దదాతన మహేరణా చక్షతే యో వశ్యవతమోరసః తస్య భాజయతే అనః ఉషతేరివ మాతరః తస్మారంగమామవో యస్య క్షచిన్వత ఆపోజినిదాచనః దివిశ్రేస్వాంతరిక్షే తస్వపృథివ్యా సంభవ బ్రహ్మవర్చసమజ బ్రహ్మవర్చసాయత్వ పవమానస్సువర్జనః పవిత్రేణ విచర్షిణి య పోతాసు పునంతు మా దేవజనాః పునంతు మనబోధ్య పునంతు విశ్వ ఆయవః జాతవేదః పవిత్రవతు పవిత్రేణ పునాహ్యమ శుక్రేణ దేవదీద్యతు అగ్నే క్రత్వా క్రతో గుంప్రణో ఎత్తే పవిత్రమర్చిషే అగ్నే వితతమంతర బ్రహ్మతేన పుణీమహే ఉపాభ్యాన్త్యవసవితః పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ పుణీమహే. వైశ్వదేవే పునతే దేవ్యాగాత్ యస్యే బహ్వేస్తనవో వీతపృష్ఠాః తయా మదంతస్తతమాద్యేషు వయజ్ఞస్యమపతయోరైణాం. వైశ్వానరో రశ్మిభిర్మా పునాతో వాతః ప్రాణేని శిరోమయో భూః ద్యావా పృథివే పయసా పయోభిః అర్తావరే యజ్ఞే మా పునీతాం బృహద్భిः సవితస్త్రుభిः వరసిష్ఠైర్దేవమన్మభిः
अग्ने दक्षये पुनाहिमा येन देवा अपुनत येनापो दिव्यं कसः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पावमाने रज्येते अर्षवे सम्भृतगं रसं सर्वगं सपूतमश्नाते स्वदितं मातरिस्वना पावमानेर्यो अध्येते अर्षवे सम्भृतगं रसं तस्मै सरस्वते द्विहे क्षीरगं सर्वेर्मदूदकं पावमाने स्वस्तगिने सुदुगाहे पयस्वते अर्षवे सम्भृतो रसः ब्राह्मणेषु मृतकं हितं पावमाने मतो अमं कामा समर्धयन्तु नः देवे देवे समाद्भुता गुहायां निहितोऽस्य जन्तोः समकृतं पश्यति पीतशोको धातुः प्रसादान् भीमानमीशम् ॐ वरुणाय नमः विश्वक्सेनाय नमः पुनः पाद्यम् आचमनं सोऽव्यामि सुप्रीतो सुप्रसन्नवरदो भूतो यदा स्थानं यदा सुखं प्रतिष्ठापयामि उत्सवार्धं क्षेमार्धं पुनरागमनाय च। ఓం నమో భగవతే వెంకటేశాయ. తనను ఎవరైతే కొలుస్తున్నారో పిలుస్తున్నారో వాళ్ళు కోరుకున్నటువంటి పిలిచినటువంటి వారి హృదయంలో ఉన్నటువంటి సమస్తాన్ని కూడా నెరవేర్చడానికి నేను ఇదిగో ఈ రూపంతో సిద్ధంగా ఉన్నాను అని అంతటా ఉన్నటువంటి పరమాత్మ ఎప్పుడూ చెబుతూనే ఉన్నాడు. అలా చెబుతూ ఉన్నటువంటి విశేషాన్ని గ్రహించినటువంటి పెద్దలను భాగవతులు అన్నారు. ఎందుకని? భగవతః ఇదం భాగవతం అని, భగవంతుని యొక్క తత్వాన్ని భాగవతం అంటారు. ఆ భగవంతుని యొక్క తత్వాన్ని తెలుసుకున్న వారిని భాగవతులు అంటారు. అటువంటి భాగవతులలో అగ్రగణ్యురాలు స్త్రీ పురుషులు అలాగే జంతువులు అనే తేడా లేదు ఇక్కడ ఈ సృష్టిలో. కాబట్టే జంతువుగా ఉన్నటువంటి గజేంద్రుడు భాగవతుడే, అలాగే మానవులుగా కనబడిన వాళ్ళు భాగవతులే పరమాత్మకు. వారిలో ఒకరు ఆనంద రామాయణంలో అహల్యాదేవిగా శాపగ్రస్తురాలైనటువంటి ఆమె శాపాన్ని పోగొట్టుకొని ఆ పరమాత్మను రామభద్రుడుగా చూస్తూ అంటూ ఉంటుంది. ఒక మాట అంటుంది ఆయన్ని చూచి, హే ప్రభో ఆనందస్వరూప, యత్పాద పంకజ పరాగ పవిత్ర గాత్రా భాగీరథీ భవ విరించి ముఖాన్ పునాతి సాక్షాత్ స ఏవ మమ దృగ్విషయో యదాస్తే కిం వర్ణ్యతే మమ పురకృత భాగధేయం. మహాత్మా రామభద్రుడు ఎదురుగుండా
మునిస్వరూపంతో చేతిలో కోదండాన్ని ధరించి ఎదురుగుండా కనబడుతుంటే తన శాపాన్ని పోగొట్టినటువంటి ఆ పరంధాముడు ఎవరాయన? ఆయన స్వరూపం, రూపం ఇక్కడ క్షత్రియుడిగా కనబడుతున్న ఆయన స్వరూపం అంతటా ఉన్న రూపమని, స్వరూపమని గ్రహించినటువంటి ఆమె అంటుంది. ఎందుకని? ఆ వచ్చిన ఆయన విష్ణువే. వేవేతీతి వ్యాప్నోతీతి విష్ణు, అంతటా ఉన్నటువంటి ఆయన యొక్క పాదం. పాదము అంటే భాగము అని అర్థం. మామూలుగా మనం పాదాలు అంటే మనిషికి ఉన్నటువంటి అవయవాలలో కాళ్ళు అనుకుంటున్నాం. పాదమనే పదానికి భాగము అని కూడా అర్థం. అంతటా వ్యాపించినటువంటి పరమాత్మకు ఒక భాగం ఏమిటి? స్పేస్, ఆకాశమే. ఇక్కడ అంటారు, ఆమె అంటుంది యత్పాద పంకజ పరాగ పవిత్రగాత్ర. ఆయన యొక్క భాగమైనటువంటి ఆకాశం నుంచే కదండి వర్షం వస్తుంది. ఆయన పాదం నుంచి పుట్టిందట గంగాదేవి. గంగాదేవి ఎలాగండి పాదం నుంచి పుట్టిందంటే, పాదం ఆకాశం, స్పేస్, దాంట్లో నుంచి పుట్టింది. ఆ పుట్టినటువంటి జలాన్ని సాక్షాత్తు శివుడు తన యొక్క శిరస్సు మీద ధరించాడు. ఆమెను కష్టపడి తీసుకొచ్చాడు భగీరథుడు, భాగీరథి అయింది. అటువంటి భాగీరథి లాంటి అద్భుతమైనటువంటి వారిని సృష్టించినటువంటి స్వరూప మహాత్మా ఈనాడు నా పుణ్యవశంగా నేను ఎదురుగుండా కాళ్ళు చేతులతో కూడినటువంటి అవయవ రూపంలో చూస్తున్నానంటుంది రామభద్రుణ్ణి. అటువంటి ఆ రామభద్రుడు ఇదిగో ఇప్పుడు కళ్యాణంలో పుష్పాంకురారోపణమనే అంకురారోపణాన్ని పూర్తి చేసుకున్న వారై దీక్షాపరుడుగా ఎలా అయితే ప్రవర్తిస్తున్నారో చూద్దాం, ఆనందిద్దాం. సర్వలోకహితార్థం వైవాహిమోత్సవే ప్రతిసరబంధ దేవతారాధనం కృష్యే. ఓం యమర్పయంతి మనయోహ వీర్యో జోహి జానతి విభుజా విరాజన్ తమ్మయి దోషాయస్య ననాగ్నో విపినాని పతంతు సన్నో నిదత్తాం తపసోచి హర్తాం స్వయంవరగ్రే మృతయే మృతాయ. ఓం భూః శేషమావాహయామి. ఓం భువః సహర్షుర్షమావాహమి. ఓం సువః అనంతమావాహమి. ఓం భూర్భువస్సుః నాగరాజమావాహమి. శేషస్యైదమాసనం శేషాయ నమః. పాద్యం సమర్ప్యామి, అర్ఘ్యం సమర్ప్యామి, ఆచమనం సమర్ప్యామి, పుష్పం సమర్ప్యామి, ధూపదీపార్థం అక్షతం సమర్పయామి, గుడోభారం నివేదయామి, పానీయం సమర్పయామి, సదక్షనాకం తాంబూలం సమర్ప్యామి. శేషాయ నమః. సుప్రీతో సుప్రసన్నవరదో భవతు. ఓం స్వస్తి నో నిమితామస్మినాభగ స్వస్తి దేవ్యతీతిరనర్వణాః. స్వస్తి పూషా అసురో దదాతు న స్వస్తి ద్యావా పృథివీషు చేతునా. స్వస్తయే వాయుపబ్రవామహే సోమం స్వస్తి భువనస్య యస్పతిః. బృహస్పతిం సర్వాగణం స్వస్తయే స్వస్తయ ఆదిత్యాసో భవంతు నః. విశ్వే దేవానో అద్య స్వస్తయే వైశ్వానరో వసురగ్ని స్వస్తయే దేవా అవంతుర్భవస్వస్తయే. స్వస్తి నో రుద్రపాత్వం అసః. స్వస్తి మిత్రావరుణా స్వస్తి పథ్యే రేవతి. స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధి. స్వస్తి పంథా మనోచరేమ సూర్యా చంద్రమసా దివ. పునర్దదతాజ్ఞాతా జనతా సంగామే మహి. స్వస్తయానంతారక్షమరిష్టనేమి మహద్భూతం వాయసం దేవతానాం. అసూరగ్నమింద్రాసఖం సమత్సు బృహద్యశోనావ వివారోహేమ. అంహో ముచా మాంగిరా సంగయం చ స్వస్త్యాత్రేయం మనసా చతారక్షం. ప్రయాతపానిశరణం ప్రపద్యే స్వస్తి సంభాదే స్వభాయన్నో అస్తు. ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి. ధ్రువం త ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. శుభగం శుభం. ఓం నమో భగవతే వెంకటేశాయ. అదిగో భగవానుడు శాస్త్రమర్యాదను పాటిస్తూ తాను స్వయంగా యజమానిగా, దీక్షా కంకణధారిగా తాను తన కార్యక్రమాన్ని చేయడానికి సన్నద్ధమవుతున్న శుభవేళ ఎక్కడున్నాడు స్వామి? ఎక్కడున్నాడు ఆయన? ఆకాశం ఎక్కడుందంటే ఏం చెప్పగలం ఎవరైనా? ఉపనిషత్తుల్లోనే ఆ మాట వచ్చింది. ఎక్కడుంది ఆకాశం అంటే అంటాడు స్వే మహిమిని. ఉపనిషద్ ఋషి అంటారు, ఎక్కడో ఉందని అంటావేమయ్యా, చూస్తున్న నీ కంటిలో కనబడుతున్న వస్తువులో అది లేని చోటంటూ ఉందా? అలాగే పరమాత్మ అంతటా ఉన్నాడు. అంతటా ఉన్నా ఇక్కడ నేను కోరుకున్నట్లుగా నాకు కనబడుతున్నాడే. అదే అంటుంది ఆమె అహల్య ఆనందరామాయణంలో. మీ పాదంలో నుంచి జారిపడినటువంటి ధూళికణంతో రాయిగా మారిన నేను మా స్త్రీగా మారడం గొప్ప ఆశ్చర్యకరం కాదు స్వామి.
ఏమంటే మీ అద్భుతమైనటువంటి ఆ పాదం ఒక కొన గోటిలో నుంచి జారిపడినటువంటి ఒక చిన్న బిందువు ఆకాశంలోంచి రాలిపడిన వర్షం సమస్త ప్రాణులను ఎలాగైతే కాపాడుతోందో, భాగీరథి అనే పేరుతో మీ కాలిగోటి నుంచి జారిపడినటువంటి విష్ణుపాదోద్భవ సాక్షాత్ బ్రహ్మాది దేవతలను ఉద్ధరిస్తోంది. అలాంటి ఆ దివ్యతత్వం స్వరూపాన్ని నేను ఇప్పుడు చూస్తున్నానే అంటుంది. మర్త్యావతారే మనుజాకృతిం హరిం రామాభిధేయం రమణీయదేహినం ధనుర్ధరం పద్మవిశాలలోచనం భజామి నిత్యం నపరాన్ భజిష్యే. అమ్మ అహల్య హృదయంలో ఉన్నటువంటి భావం ఇక్కడ చెబుతారు వ్యాసమహర్షి. ఏమంటే అంతటా ఉన్నటువంటి పదార్థానికి కాళ్ళు చేతులు నువ్వు ఎలాయా చెబుతావు, ఆ అవయవాలు ఎలా వస్తుంది? కానీ ఆశ్చర్యం ఏంటంటే అవన్నీ గూడుగట్టి ఒక చోట చేరుతోందే. సూర్యకిరణాలే మొత్తం విశ్వమంతా ఉంది, భూమి అంతా కూడా ఆక్రమించింది. కానీ అదే సూర్యకిరణాలు ఒక ప్రత్యేకమైన స్థితిలో లోపలికి వచ్చి ఒక క్యానన్ కెమెరాలో నుంచి బయటకు వచ్చిందంటే 7 రంగులతో తయారైన సూర్యబింబం సూర్యకిరణాలు 7 రంగులు కలిసి అనేక వేలాది వర్ణాలతో కూడిన అద్భుతమైన పక్షులు, పండ్లు, పూలు ఎన్ని ఉన్నాయి విశ్వం, వాటన్నిటిని చూపిస్తోందా లేదా? అవన్నీ చూపించడానికి కారణం వెనకల ఉన్నటువంటి ఒకే ఒక సూర్యకిరణం. కానీ ఇన్ని రకాలుగా కనబడి ధరించి ఆశ్చర్యాన్ని గొలుపుతోంది. అలాగే స్వామి మత్స్యావతారం మానవుడి యొక్క ఆకారంలో ఈనాడు మిమ్మల్ని చూస్తున్నాను. రామా అనేటువంటి 2 అక్షరాలతో రమణీయమైన స్వరూపంతో చూస్తున్నా. ఎందుకంటే అత్యంత విశాలమైన వక్షస్థలం మీద ధరించినటువంటి కోదండంతో మానవ ఆకారంతో ఈనాడు కనబడుతూ అత్యంత విశాలమైన తామర రేకుల వంటి కనులతో ఉన్న స్వామి అదిగో ఇక్కడ తన కుడి చేతికి వెంకట రాఘవుడిగా ధరిస్తున్నాడు కంకణాన్ని. ఇందిరారమణ గోవింద గోవింద. రక్షాబంధనం కరోమి. जातश्रियानिरेयाय श्रियं वयो जरितृभ्यो ददाति श्रियं वसान अमृतध्ववायन् भवन्ति सत्या समिधामिदद्रो श्रीदेव्यै नमः रक्षाबन्धनं करोमि।
मेदिनी देवी वसुन्धरा स्यात् वसुधा देवी वासवी ब्रह्मा वर्चस पितॄणां प्रोत्रं विष्णुर्मणः महीदेव्यै नमः रक्षाबन्धनं करोमि। ओम विष्णुस्त्वागं रक्षत चक्रबोर्ध्वं दनः पूर्वं शक्तिर्दक्षिणम् अपरङ्गदो देशे नन्दको अधस्ताद्वासुके रन्तरेष्वतरेस्त्राः विघ्नो विघ्नादेशो प्रसादात् इन्द्रो भयादुःखाद्यमो वरुणो विक्रमात् कुबेरोऽर्थक्षयाच्रे सर्वाभ्यवूनाभ्य सम्यक् सुमनस सर्वे रक्षन्तु। रक्षाबन्धनमुहूर्त सुमुहूर्तो महान्तो निगृह्णन्तुं सुमुहूर्तोऽस्तु। అదిగో దేవదేవుడు రక్షాబంధన సుముహూర్తంలో కంకణధారి అయి కంకణ విశేషాలు అనుగ్రహించి రక్షా కంకణ రూపాత్మకమైనటువంటి ఆత్మరక్షను ఆ కైంకర్యపరులకు అనుగ్రహించి యజ్ఞేశ్వర స్వరూపంతో తాను యజ్ఞనారాయణుడుగా భగవానుడు తాము గృహస్థాశ్రమ ధర్మ స్వీకరణానికి ముందుగా ఆఘార కర్మ అనేటువంటి యజ్ఞ విశేషాన్ని తాను స్వయంగా నిర్వహిస్తూ ఆ ఫలితాన్ని విశ్వానికి అందింపజేయడానికై సన్నద్ధమై కైంకర్య పరుల ద్వారా దివ్య మంత్ర విశేషాలతో ఏ విధంగా సంభావిస్తూ విశ్వానికి శుభాన్ని చేకూరుస్తున్నాడో గోవిందుడు ఆ విశేషాన్ని కనులారా దర్శిస్తూ యజ్ఞకార్యం ద్వారా ఆ మహిమను గ్రహిస్తూ ఆయన అనుగ్రహాన్ని పొందుదాం. యజ్ఞనారాయణమూర్తి గోవింద గోవింద. యజ్ఞకర్మలో వాడేటువంటి సమస్తమైన పదార్థాలు ఆ పరమాత్మ రూపమే. కాబట్టే యజ్ఞం చేస్తున్నప్పుడు ఆ పవిత్రమైనటువంటి దర్భలను 4 వైపులా పరిస్థరణం అంటారు. వాటిని శాస్త్రీయమైన సాంకేతిక భాషలో యజ్ఞ సందర్భంలో యజ్ఞ భాషలో చక్కగా పరమాత్మ యొక్క శక్తి స్వరూపాన్ని ఆవాహన చేస్తూ సమస్తము శక్తిమయం విశ్వం, దాంట్లో అగ్ని ఆయన యొక్క నేరుగా ఉన్న శక్తి రూపాలన్నీ ఏర్పడడానికి కారణం అగ్నే. అందుకనే ఆ అగ్ని రూపంలోనే పరమాత్మ ప్రత్యక్షమవుతాడు. అందుకనే యజ్ఞో వై విష్ణు అంటుంది చక్కగా వేదం. अग्न आया हि तेन्द्रः प्रज्वाल्याम् अग्न आया हि वेतये गुणानो हव्यदाते निहोता सस्त्यवर्षे अतिथेडमन्यस्व अनुमतेडमन्यस्व सरस्वतेडमन्यस्व देवसवितप्रस्व तस्य वितर्वरेण्यं भर्गो देवस्य धीमहि योजनः प्रचोदयात्। ओं ब्रह्मचेदानं प्रथमं पुरस्था ओं ब्रह्मणमावहमि प्रजापतिमावहमि पितामहमावहमि हिरण्यगर्भमावहमि ब्रह्मणे नमः। इदमात्रं ब्रह्मणेमा पाद्यं मार्ग्यं आचमं पुष्पं गुणोपरि सर्वोपचारान् समर्पयामि। सोमो दीर्घं सोमारवन्तमासं सोम वीरं कर्मण्यं ददातु। ओम सोमावाहमि यज्ञगमावाहमि इन्दुमावाहमि चन्द्रमावाहमि सोमसेदमासं सोमान् पाद्यं मार्ग्यं आचमं पुष्पं गुणोपहारं सदक्षिणां ताम्बूलति सर्वोपचारान् समर्पयामि। ब्रह्मन् प्रोक्षिष्यामि प्रोक्षज्ञं देवता वर्धयत्वं नाकस्य पृष्ठजमानस्त्वं सप्तऋषि नागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानः। ओं प्रोक्षान् सोम प्रोक्षिष्यामि प्रोक्षज्ञं देवता वर्धयत्वं नाकस्य पृष्ठजमानस्त्वं सप्तऋषि नागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानः। ओं प्रोक्ष कृष्णस्य खरेष्टो अग्ने त्वा स्वः वेदरसि बर्षे त्वा स्वः बर्षसि दिव्यस्त्वा स्वः दिवे त्वा अन्तरिक्षाय त्वा पृथिवे त्वा कोशाय त्वा स्वदा देवेभ्यः ऊर्ध्ववर्षद्वा ऊर्ध्वा पृथिवीं गच्छता उभाभ्यां प्रहरेम वेते पूषाते ग्रन्थिं विशतो आतिथ्यं व्यञ्जनमसि विष्णोस्तूपोऽसि प्राच्यान् विष्णोस्तूपोऽसि दक्षिणतो विष्णोस्तूपोऽसि उत्तरतो व्यञ्जनमसि विष्णोस्तूपोऽसि पश्चिमसो दत्तां देवेभ्यो विष्णोस्तूपोऽसि विष्णुमावाहमि महाविष्णुमावाहमि सदा विष्णुमावाहमि व्यापी नारायणमावाहमि श्रुतासे घृतासे ध्रुवासे तारुणासे वानस्पत्योऽसि देवेभ्यः सुदस्व ब्रह्मन् प्रोक्षिष्यामि सोमन् प्रोक्षिष्यामि प्रतिपात्रयोः ब्रह्मणमावाहमि सोममावाहमि ब्रह्मण्णपप्रणेष्यमिजमानवाचं यश्च प्रणयज्ञं देवता वर्धयत्वं नाकस्य पृष्ठजमानस्त्वं सप्तर्षि नागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमहि। सोमापः प्रणेष्यमिजमानवाचं यश्च प्रणयज्ञं देवता वर्धयत्वं नाकस्य पृष्ठजमानस्त्वं सप्तर्षि नागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च देहि। ओं प्रणय को वप्रणतो सवप्रणयत्वापो देवी प्रणयन यज्ञं सकं साधयन्तुः इदं वदन्ते कृतपृष्ठा उदाकुः सहस्रपोषं यजमहि। को वैनक्ति
संतान पात्रांते वैज्याये ओम ब्राह्मणतीर्थेन ओम प्रजापतिमावाहयामि ओम इंद्रमावाहयामि ओम अग्निमावाहयामि ओम सोममावाहयामि ओम अग्निमावाहयामि ओम सोममावाहयामि ओम अग्निशोमावाहयामि ओम प्रजापतिमावाहयामि ओम ब्रह्माणमावाहयामि ओम इंद्रमावाहयामि ओम वसूनामावाहयामि ओम मरुतमावाहयामि ओम रुद्राणामावाहयामि अपवस्पुर्ष्य ओम श्री महाविष्णुमावाहयामि ओम बृहस्पतिमावाहयामि ओम मित्रमावाहयामि ओम वरुणमावाहयामि ओम आदित्याणामावाहयामि ओम अश्विनामावाहयामि ओम पूषणमावाहयामि ओम कक्षमावाहयामि ओम कक्षदेवतसोममावाहयामि ओम औपासन यज्ञमावाहयामि ओम यज्ञदेवत ईश्वान् देवानामावाहयामि सर्वदेवानामावाहयामि आज्यभागे ओम प्रजापते जुष्टनिरूपामि ओम ब्रह्मणे जुष्टनिरूपामि ओम इंद्राय जुष्टनिरूपामि ओम अग्ने जुष्टनिरूपामि ओम सोमाय जुष्टनिरूपामि ओम अग्ने जुष्टनिरूपामि ओम सोमाय जुष्टनिरूपामि ओम अग्निशोभ्यागुं जुष्टनिरूपामि ओम प्रजापते जुष्टनिरूपामि ओम ब्रह्मणे जुष्टनिरूपामि ओम इंद्राय जुष्टनिरूपामि ओम वसुभ्यो जुष्टनिरूपामि ओम मरुद्भ्यो जुष्टनिरूपामि ओम रुद्रेभ्यो जुष्टनिरूपामि अपवस्पृश्य ओम श्री महाविष्णवे जुष्टनिरूपामि बृहस्पते जुष्टनिरूपामि मित्राय जुष्टनिरूपामि वरुणाय जुष्टनिरूपामि आदित्येभ्यो जुष्टनिरूपामि अश्वेभ्यां जुष्टनिरूपामि पूष्णे जुष्टनिरूपामि कक्षाय जुष्टनिरूपामि कक्षदेवतसोमाय जुष्टनिरूपामि औपासन यज्ञाय जुष्टनिरूपामि यज्ञदेवत विश्वेभ्यो देवेभ्यो जुष्टनिरूपामि सर्वदेवेभ्यो जुष्टनिरूपामि आज्यं तृप्तिश्रमे चरं तृप्तिश्रमे अग्नेर्ज्योतिरसे समिदसे स्वाहा अमृतमसे वारुणमसे अंतरितकं रक्षो अंतरिता अराते स्वाहा प्रत्युष्टकं रक्ष प्रत्युष्ट अराते स्वाहा चित्पति स्वपूर्णात्वच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा वाक्पति स्वपूर्णात्वच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा वाक्पति स्वपूर्णात्वच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा गायत्रसमिद प्रोक्ष तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् करसम्पूर्णवसमिति कृत्वा मूलाग्निस्पर्शयित्वा अभ्यर्च अक्षताम् आज्यां चोरुभिः इमां मे अग्निष्ठगा धेनवः सन्तु ओम इंद्राय नमः अग्निये नमः यमाय नमः निरुते नमः वरुणाय नमः वायुवे नमः कुबेराय नमः ईशानाय नमः ओम अग्नये नमः ओम जातवेदसे नमः ओम पावकाय नमः ओम उतावहाय नमः ओम सहोजसे नमः ओम अजराप्रभवे नमः ओम कृष्णवर्त्मने नमः ओम अग्निपुरुषाय नमः ओम अदितेन्वमन्यस्व अनुमतेन्वमन्यस्व सरस्वतेन्वमन्यस्व देवसवितप्रसुव षष्टिशतसहस्राणि तमक्षयमर्भुतमानय अयन्त यद्मा आत्मा जातवेदस्य नेद्यस्व वर्धस्वचेद्धवर्तय चास्वन् प्रजया पशुभिर्ब्रह्मवर्चसेन अन्नाद्येन समेदय स्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापते स्वाहा नैऋत्यादिशानान्तं इन्द्राय स्वाहा ओम अग्नये स्वाहा ओम सोमाय स्वाहा ओम अग्निशोभ्यागुं स्वाहा ओम प्रजापतये स्वाहा ओम ब्रह्मणे स्वाहा ओम इंद्राय स्वाहा ओम वसुभ्य स्वाहा ओम मरुद्भ्य स्वाहा ओम रुद्रेभ्य स्वाहा अपवस्पृश्य ओम श्री महाविष्णवे स्वाहा ओम बृहस्पतये स्वाहा ओम मित्राय स्वाहा ओम वरुणाय स्वाहा ओम आदित्येभ्य स्वाहा ओम अश्वेभ्यागुं स्वाहा ओम पूष्णे स्वाहा ओम कक्षाय स्वाहा ओम कक्षदेवत सोमाय स्वाहा ओम औपासन यज्ञाय स्वाहा ओम यज्ञदेवत विश्वेभ्यो देवेभ्य स्वाहा ओम सर्वदेवेभ्य स्वाहा दर्वाभिगार्य चरुं सावित्रीं गृहीत्वा व्याहृतिं जुहोते पुनरभिगार्य ओम भूस्वाहा ओम भवस्वाहा ओम सुवस्वाहा ओम भूर्भुवस्वस्वाहा अदितेन्वमग्गुस्थाः अनुमतेन्वमग्गुस्थाः सरस्वतेन्वमग्गुस्थाः देवस्य दप्रासावेः सदेवदेवस्य भगवतो नारायणस्य द्रौपदेः पुरुषोत्तमस्य श्रीमतिकलाण्डकोटि ब्रह्माण्डनायकस्य श्री शेषाचलनिवासिनः श्री भूमिनिलासमेत श्री श्रीनिवासस्वामिनः सर्वलोकहितार्थं वैवाहिकोत्सवे आघरे स्वरमन्त्राक्षर सर्वदोष प्राचित्तार्थं वैष्णवहोमं करिष्ये अदितेन्वमन्यस्व अनुमतेन्वमन्यस्व सरस्वतेन्वमन्यस्व देवसवितप्रसुव अतो देवावन्तनो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तदं विश्वः इदं विष्णुर्विचक्रमे त्रेधा निददे पदं समूलमस्य पागुं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्य
ततो धर्मान् धारयन् स्वाहा विष्णो कर्माणि पश्यत यतो व्रतानि पस्पसे इन्द्रस्य युजुसखा स्वाहा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवेव चक्षुरा तदग्गुस्वाहा तद्विप्रासो विपण्यवो जागृवागुं सस्तविन्दते विष्णोर्यत्परमपदग्गुस्वाहा ॐ भूस्वाहा ॐ भुवस्वाहा ॐ सुवस्वाहा ॐ भूर्भुवस्सुवस्वाहा अदितेन्वमग्गुस्ताः अनुमतेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवसवितप्रासावीः। చూచి వచ్చితి నీవున్న చోటికి తోడిదెచ్చితి చేచేత పెండ్లాడు చిత్తగించవయ్యా చూచి వచ్చితి నీవున్న చోటికి తోడిదెచ్చితి చేచేత పెండ్లాడు చిత్తగించవయ్యా హరి లలితాంగి జవరాలు లావణ్యవతీకే కలువ కంటి మంచి కంబు కంటి లలితాంగి జవరాలు లావణ్యవతీకే కలువ కంటి మంచి కంబు కంఠి జలజవదనా జలజవదన చక్రజ ఘన సింహ మధ్య తలిరుబోడి సక్కదనమీట్టిదయ్య జలజవదన చక్రజ ఘన సింహ మధ్య తలిరుబోడి సక్కదనమీట్టిదయ్య హరి చూచి వచ్చితి నీవున్న చోటికి తోడిదెచ్చితి చేచేత పెండ్లాడు చిత్తగించవయ్యా అలివేణి మిగుల నీలాలక శశిబాల మలయ జగంధి మహామానినీకే అలివేణి మిగుల నీలాలక శశిబాల మలయ జగంధి మహామానినీకే పెలుచు మరుని విండ్ల బొమ్మలది చారు బింబోష్ఠి కలిత కుందರದ సక్కదనమీట్టిదయ్య పెలుచు మరుని విండ్ల బొమ్మలది చారు బింబోష్ఠి కలిత కుందರದ సక్కదనమీట్టిదయ్య హరి చూచి వచ్చితి నీవున్న చోటికి తోడిదెచ్చితి చేచేత పెండ్లాడు చిత్తగించవయ్యా చెక్కుటద్దములదిది శ్రీకార కర్ణములది మాయమ్మ అలమేలు మంగమ్మ చెక్కుటద్దములదిది
శ్రీకార కర్ణములది నిక్కు చన్నుల రంభోరు నిర్మల పాద చెక్కుటద్దములదిది శ్రీకార కర్ణములది నిక్కు చన్నుల రంభోరు నిర్మల పాద స్థిత్వాసనే కుసమయే సముదీరయంతం శ్రీశాస్త్రసారమఖిలం విఖనో మునీంద్రం భూయో నమామి భువనేక గురుం ప్రసన్నం అత భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యా పరిమిత శక్త్యా భ్రియమాణస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమణమానానాం అనేక కోటి బ్రహ్మాండానామేకతమే అప్తేజో వాయు ఆకాశ అహంకార మహద వ్యక్తాఖ్య సప్తావరణైరావృతే అస్మిన్ మహతే బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అతోభాగే మహానాలాయమానస్య పణిరాజస్య శేషస్య సహస్రఫణామణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతేకాఖ్య అష్టదిగ్దంతి సుండాతండోతంబితే అమరావతి తేజోవతి సంయమని రక్షోవతి సింధుమతి గంధవతి అలకావతి యశోవతీతి అష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నియమనురితి వరుణ వాయుకుభిరీశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాలోకాచలవలయితే లవణేక్షుసురా సర్పే దదే క్షీరా శుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంబూప్లక్ష కుశక్రౌంచ సాకసార్మళి పుష్కరాఖ్య సప్తద్వీపద్వీపితే మహేంద్రమలయ సఖ్య సుక్తిమద్రుక్షపత్ వింధ్య పార్యాత్రాఖ్య సప్తాకుల పర్వత విరాజితే భారత కిం పురుష హరేలావృత భద్రాస్వకేతుమాలా హిరణ్యకరమణక కురువర్షాఖ్య నవవర్షానాం మధ్యే భరతవర్షే ఇంద్రకసేరుతామ్రగభస్తి పున్నాగంధర సౌమ్యవరుణ భరతాఖ్య నవఖండానాం మధ్యే భరతఖండే మహాసరోర్హాకార 50 కోటి యోజన విస్తీర్ణ భూమండలే 1,00,000 యోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్య రేఖాయాః పూర్వదిగ్భాగే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీకృష్ణా గౌతమ కావేర్యానాం మధ్యప్రదేశే ఆదివరాహ క్షేత్రే శ్రీవేంకటాచలే శ్రీ శ్రీనివాసస్వామి భగవదాలయే సమస్త భాగవతాచార్యాణాం సన్నిధౌ సకల జగత్స్రష్టుః పరార్ధద్వయ జీవినో బ్రహ్మణో ద్వితీయ పరార్ధే పురుహూతనామధేయేంద్ర సమయే సప్తకల్పానాం మధ్యే పంచమే శ్వేతవరాహ కల్పే చతుర్దశ మన్వంతరాణాం మధ్యే సప్తమే వైవస్వత మన్వంతరే తత్రేక సప్తతి మహాయుగానాం సప్తవింశతి మహాయుగేష్వ అతేతేషు తదుపరి అష్టావింశతి మే మహాయుగే కలియుగే ప్రథమపాదే శాలివాహనసకే అస్మిన్ దేశే శుభముహూర్తే మమ అనేక జన్మసు ఇహ జన్మని చ ఏతక్షణపర్యంతం బాల్యయౌవన కౌమారవార్ధకేషు రహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశ పూర్వేషాం దశ అపరేషాం మద్వంశ్యానాం మాతృవంశ్యానాం సర్వేషాం పితॄణాం కుంభే పాకలోహితాదామతపసంఘాత కాలసూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్య ఉత్తీర్య తిలే సూర్యమండలపర్యంతం కుతరాశేర్వర్ష సహస్రావసానే ఏకైక తిల అపకర్షణ క్రమేణ సర్వరాశి అపకర్షణ సంహితకాలే శ్రీ మహావిష్ణులోకే నివాససిత్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్ర అప్త్యోర్యామ శాంతప వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతక్రతు పుణ్యఫలావాప్త్యర్థం
ఆమోద ప్రమోద సమోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సారూప్య సామీప్య సాయుజ్యమితి చతుర్విధ మోక్ష ప్రసిద్ధ్యర్థం త్రిలక్ష్మీ నారాయణ ప్రీత్యర్థం పరత్వ విభవ వ్యూహ అంతర్యామి అర్చా స్వరూప రూపగుణ విభవైశ్వర నిరూపక శ్రీ విఖనో మునీంద్ర మతానుసారిభిర్ భృగ్వాదిభిర్ మన్వాదిభిర్ దివ్య మహర్షిభిర్యుక్త గృహ్య ధర్మశాస్త్ర పురాణ ఇతిహాస ప్రతిపాదిత కన్యాదాన కల్పోక్త సంపూర్ణ సకల ఫలావాప్త్యర్థం కన్యాదానం కారయిష్యే. అస్య శ్రీమదాది నారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీరస్య దివ్య మంగళ విగ్రహస్య శంఖ చక్ర శార్గ కౌమోదకీ నందకాది పంచాయుధరస్య పద్మాంకిత కోటి సూర్య ప్రకాశితస్య శ్రీమదో వైకుంఠ నాయకస్య శ్రీమద్వైఖాన సాగమోక్త ప్రకారేణ ఆంగేరస బారహస్పత్య భారద్వాజ త్రయార్షే ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పంచవిధ వ్యూహ విభేదేన ప్రవర్తమానస్య పరత్వ విభవ వ్యూహ అంతర్యామి అర్చావతర రూపస్య భగవతః పరవాసుదేవస్య మహావిష్ణోః పరబ్రహ్మణో న ప్రేమ్. ఆంగేరస బారహస్పత్య భారద్వాజ త్రయార్షే ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూల ప్రకృతి సుఖీయమానస్య త్రిగుణాత్మికస్య గుణత్రయ కర్మ స్థితిలయకార ప్రవర్తమానస్య మహావిష్ణోః పరవాసుదేవ సర్వణః పౌత్రాయ. ఆంగీరస బారహస్పత్య భారద్వాజ త్రయార్షే ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతా నికుట మకుట మనగణ విజృంభిత పాదారవిందస్య అర్చావతార రూప భగవతః ప్రద్యుమ్నావతారస్య మహావిష్ణోః ఆదినారాయణ సర్వణః పుత్రాయ. ఆంగీరస బారహస్పత్య భారద్వాజ త్రయార్షే ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీట కేయూర దివ్యాభరణభూషితాయ కౌస్తుభాలంకృతాయ దివ్యమాల్యా శోభితాయ ద్విజావతారాయ స్వర్ణ గరుడవాహనారూఢాయ అచింత్యాత్మిక నిత్య యౌవన స్వాభావలావణ్య తేజోరత్నాకరాయ అఖిల సాకాధ్యాయనో అఖిల లోక పవిత్ర గోత్రాయ శ్రవణ నక్షత్రే మకర రాసో జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ. ఋగ్గజుస్సామాధర్వ సకల వేదాధ్యాయిని భార్గవచవనాప్నువానౌర్వవేదల పంచార్షే ప్రవరాన్విత భార్గవస గోత్రోద్భవే సర్వాలంకారవతే ప్రాతులాం సురాంగణా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం ఆనంద గుణాత్మికాం మూల ప్రకృతి రూపాం ఉత్తర పల్గుని నక్షత్రే కన్యా రాసో జాతాం భృగోర్ సంకల్పతనయాం అయో నిజాం శ్రీదేవే నామ్నీం ఇమాం కన్యాం వృణీమహే దాస్యామి. ఋగ్గజుస్సామాధర్వ సకల వేదాధ్యాయిని కాశ్యపావత్సారణే ద్రవత్రయార్షే ప్రవరాన్విత కాశ్యపస గోత్రోద్భవే సర్వాలంకారవతే ప్రాతులాం సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరే అత్యంత సౌందర్యవతే బహుశ్యమలాంగే శ్రీ మహావిష్ణోః పురాణ మహిషే ప్రకృతి అంశ సంభూతాం రేవతే నక్షత్రే మీనరాసో జాతాం కశ్యప ప్రజాపతి సంకల్పతనయాం అయో నిజాం భూదేవే నామ్నీం ఇమాం కన్యాం వృణీమహే దాస్యామి. కన్యాం కనక సంపన్నాం కనకాభరణైరుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగేష్య కన్యాం సాధ్వీం సుశీలాయ సుమేధసే ప్రయతోహం ప్రయచ్ఛామి ధర్మ కామార్థ సిద్ధయే విశ్వంబర సర్వభూతా సాక్షిణా సర్వదేవతాః
इमां कन्यां प्रदास्यामि प्रीणातु कमलापतिः कन्यादानमुहूर्तः सुमुहूर्तो महान्तो न गृह्णन्तु सुमुहूर्तोऽस्तु सुप्रतिष्ठितमस्तु तथास्तु। ఓం నమో భగవతే వాసుదేవాయ. అదిగో దేవదేవుడు అత్యద్భుతమైన రీతితో తాము మహాసంకల్పపూర్వకంగా తమ స్వరూపమైన విశ్వాన్ని చక్కగా ఆవిర్భవించినటువంటి మంత్రస్వరూపంలో మమైకమైనటువంటి వారై తాను స్వయంగా తన యొక్క భావ విశేషమైన ప్రపంచంలో భాగస్థులైనటువంటి ప్రాణులకు సుఖాన్ని చేకూర్చేటువంటి విషయంలో భాగంగా కళ్యాణోత్సవ విశేషాన్ని నిర్వహించుకుంటూ కన్యాదానాన్ని స్వీకరించినటువంటి ఆ కమలాకాంతుడు ఆయన దివ్య స్వరూప వైభవాన్ని నిరంతరం భాషించి భాసిస్తున్నటువంటి ఆయన స్వరూపాన్ని నిరంతరం అనుభవించేటువంటి పరమేశ్వరుడు తమ ఆనంద స్వరూపాన్ని ఆనంద రామాయణంలో ఎలా ప్రకటించారో వ్యాస భగవానుడు చూపిస్తూ అంటారు. ఆ పరమాత్మ యొక్క వైభవం భగవానుడుగా, నారాయణుడుగా, విష్ణువుగా, రాముడుగా చూపించిన విశేషాన్ని అభివర్ణిస్తూ అంటారు. శార్ంగిణం కమలాననం శార్ంగిణం కమలాననం కమలాదృశం పదపంకజం శ్యామలం రవిభాసురం శశిసౌఖ్యదం కరుణార్ణవం సత్పతిం నృపబాలకం నృపవందితం నృపతి ప్రియం త్వాం భజే జగదీశ్వరం నరరూపిణం రఘునందనం త్వాం భజే జగదీశ్వరం నరరూపిణం రఘునందనం. పరమేశ్వర వైభవాన్ని చెప్పడానికి పరమేశ్వరుడే సరిపోతాడనిపిస్తుంది. ఎందుకంటే విద్వానేవ విజానాతి విద్వజ్జన పరిశ్రమం అని నీతి చంద్రికలో ఒక మాట. విద్వాంసుడైనటువంటి వాడికే విద్వాంసుడుగా అయినటువంటి వాడు దాని కావడానికి పడిన కష్టం విలువ తెలుస్తుంది అని. కష్టపడిన వాడికే కష్టం విలువ తెలుస్తుంది. సుఖపడిన వాడికి సుఖం విలువ తెలిసినంతగా కష్టం విలువ తెలియదు. వాడు కష్టపడి స్వయంగా తరువాత సుఖాన్ని అనుభవించినప్పుడు ఆ సుఖాన్ని పొందేటప్పుడు ఆ ప్రస్తుతం పడుతున్న సుఖానికి యొక్క విలువ ఇనుబడిస్తుంది కష్టాన్ని గురించి గ్రహించినప్పుడు. అలాగే జ్ఞానం యొక్క ప్రభావాన్ని జ్ఞాని మాత్రమే చెప్పగలడు. అటువంటి జ్ఞానులలో పరమేశ్వరుడి కంటే మించిన జ్ఞాని ఎవడున్నాడు? ఎవడైతే జ్ఞానం అనేటువంటి స్వరూపం ఏదైతే ఉందో అదే రూపుదాల్చి అనేక స్వరూపాలతో బయటికి ప్రత్యక్షమైనప్పుడు పరమేశ్వరుడుగా తాను స్వయంగా నిలబడి పరమేశ్వరుడుగా ఉన్న తన వైభవాన్నే తాను రామభద్రుడుగా చూపించిన విశేషాన్ని అభివర్ణించినట్లుగా ఉంటుంది ఆనంద రామాయణంలో ఆయన మాటలు. అదే అంటాడు, ఎవరిని చూస్తున్నాడు? శార్ంగిణం, శార్ంగం అనేటువంటి ధనస్సును కలిగినటువంటి వాడై ఎవడైతే ఏ పరమాత్మ సగుణ రూపంలో అత్యంత విశాలమైన వికసించినటువంటి కన్నులతో తామర పుష్పంలాగా మహా సంతోషాన్ని చూస్తున్న వారికి కలిగిస్తున్నటువంటి వారు. కమలాదృశం, సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి యొక్క దివ్యమైనటువంటి పాదపద్మం యొక్క రాగంతో సమమైనటువంటి కాంతితో ప్రకాశిస్తున్నటువంటి స్వరూపం అది. అందుకని అంటున్నాడు, అది ఎలాగుందట, దూరం నుంచి చూడ్డానికి నల్లగా కనిపిస్తుంది ఆకాశం, కానీ ఆకాశానికి ఏ రంగు లేదు. శ్యామలం రవిభాసురం, కానీ సూర్యుని యొక్క కిరణాలతో మొత్తం ఆకాశమంతా నిండిపోతూ ఎలాగైతే కనబడుతుందో, ఆ కనబడుతున్నప్పుడు చీకట్లు కనబడకుండా కూడా ఎలాగైతే ఉంటుందో అలా ఉన్నటువంటి దానిలో నల్లనైనటువంటి ఆకాశంలో కూడా తెల్లనైనటువంటి కాంతివంతమైన కిరణాలతో తానే స్వయంగా చంద్రుడుగా ఎలాగైతే సమస్త ప్రాణులకు భూమి మీద సుఖాన్ని అందిస్తున్నాడు, ఆ విధంగా కరుణారస దృష్టితో దుఃఖంలో ఉన్న తన భక్తుల యొక్క హృదయాలలో దుఃఖాన్ని పోగొడుతూ మెరుస్తున్నటువంటి చంద్రుడిలాగా మెరుస్తున్న రామచంద్ర, నీవు ఎవడివి? సత్పతిం,
సత్పదార్థం పరమాత్మ యొక్క లక్షణం. సత్తు ఉన్నది ఉన్నది, అందుకనే పరమాత్మ లక్షణమే ప్రపంచమంతా ఉంటుంది. ఏ వస్తువునైనా ఉన్నదని గుర్తుపడతాడు ప్రతివాడు మానవుడు. అలాంటి ఆ పదార్థం, ఆ పరమాత్మ స్వరూపం ఈనాడు నృపబాలకుడు ఒక రాజు యొక్క కుమారుడుగా, రాజకుమారుడుగా కనబడుతోంది. ఇది పరమేశ్వరుడి మాట. సమస్తమైన రాజులు ఎవరినైతే నమస్కరిస్తున్నారో, పూజిస్తున్నారో, భావిస్తున్నారో, భాషిస్తున్నారో అటువంటి రామభద్రుడు తనను కొలిచిన వాళ్ళందరికీ ప్రియాన్ని కలిగించిన వాడు నృపతి ప్రియం. అలాగే తనను కన్నటువంటి దశరథుడికి కూడా మహాప్రియమైనటువంటి దశరథ రాజనందనుడుగా ఉన్నటువంటి వాడు ఎవడో కాదయ్యా, కేవలం రాకుమారుడు కాదయ్యా, ఆయన జగదీశ్వరం. సమస్తమైన విశ్వానికి ఎవడు నాయకుడుగా నిలబడినాడో, అందుకని అండపిండ బ్రహ్మాండ నాయకుడని ఎవరిని పిలుస్తున్నారో ఆ పిలుస్తున్నవాడు వెంకటరాఘవుడుగా, వెంకట నాయకుడుగా ఇదిగో మన కళ్ళ ఎదురుగుండా ఇప్పుడు చక్కగా అద్భుతమైనటువంటి తాను ఆంగిరస బారహస్పత్య భారద్వాజ త్రయారిషయ ప్రవరాన్వితమైనటువంటి భారద్వాజ గోత్రికుడను నేను అని చక్కగా మహాసంకల్పపూర్వకంగా తనను తాను పరిచయం చేసుకొని భార్గవచవన ఆప్నువాన ఔరవ వైదల పంచారిషేయ ప్రవరాన్వితమైనటువంటి భృగు మహర్షి సంకల్పతనే భార్గవిగా తన యొక్క శక్తినే సాక్షాత్ శ్రీ మహాలక్ష్మిగా ఇక్కడ భాషించి మహదానందాన్ని కలిగిస్తున్న ఆ తల్లిని ఇక్కడ చేయిదాచి కన్యాదానంగా స్వీకరించి యజమాని స్థానం నుంచి తానే నిలబడి కాశ్యప ఆవత్సార నైధ్రువత్రయారిషేయ ప్రవరాన్వితమైనటువంటి కశ్యప ప్రజాపతి సంకల్పతనయ కాశ్యపి అనే పేరుతో ప్రకాశిస్తున్నటువంటి భూమాతను కూడా ఇదిగో చక్కగా తన పక్కననే ఇరువురి ముద్దరాళ్ల ముద్దుల మగడగా తాను ప్రకాశించేటువంటి గోవిందుడు అదిగో మాంగళ్య ధారణ చేయబోతున్న స్వామిని కొలుద్దాం, తలుద్దాం, ఆనందిద్దాం. तान् हस्ते कुरुता अतः सीता सावित्री माङ्गल्यं तन्तुनानेना लोकरक्षकहेतुना कण्ठे भद्रामि सुभगे साजीवशरदां शतं श्रीदेव्यै नमः माङ्गल्यधारणं करोमि. प्रजापति सोमगं राजा नमस्सृजत तन्त्रयो वेदा अन्वसृज्यन्त तान् हस्ते कुरुत अतः सीता सावित्री माङ्गल्यं तन्तुनानेना जीवरक्षकहेतुना कण्ठे भद्रां साजीवशरदां शतं माङ्गल्यदं मुहूर्तसुमुहूर्तमहान्तोरगुणन्तु. మీకు మీకు నమరును మిక్కిలి వేడుకలెల్ల కైకొని నేమెల్ల చూడగంటిమిగదే. మీకు మీకు నమరును మిక్కిలి వేడుకలెల్ల కైకొని నేమెల్ల చూడగంటిమిగదే. మీకు మీకు నమరును మిక్కిలి వేడుకలెల్లా. సింగారరాయడుగదే చిత్తజగురుడుగదే. సింగారరాయడుగదే చిత్తజగురుడుగదే. అంగవించి నిన్ను పెండ్లాడినవాడు సింగారరాయడుగదే చిత్తజగురుడుగదే. అంగవించి నిన్ను పెండ్లాడినవాడు బంగారు పతిమవు పాలవెల్లి కూతురవు. బంగారు పతిమవు పాలవెల్లి కూతురవు
అంగన నీవు దేవులవైతివిగదే అంగన నీవు దేవులవైతివిగదే మీకు మీకు నమరును మిక్కిలి వేడుకలెల్ల కైకొని నేమెల్ల చూడగంటిమిగదే మీకు మీకు నమరును మిక్కిలి వేడుకలెల్ల కాంచనపు దట్టివాడు కౌస్తుభంపు మణివాడు కాంచనపు దట్టివాడు కౌస్తుభంపు మణివాడు మంచితనమున నీకు మగడుగదేవాడు కాంచనపు దట్టివాడు కౌస్తుభంపు మణివాడు మంచితనమున నీకు మగడుగదేవాడు మించు సిరుల దానవు మేటి తమ్మిపై దానవు మించు సిరుల దానవు మేటి తమ్మిపై దానవు ఎంచగనిత నివురము ఎక్కితివి గదవే ఎంచగనిత నివురము ఎక్కితివి గదవే మీకు మీకు నమరును మిక్కిలి వేడుకలెల్ల కైకొని నేమెల్ల చూడగంటిమిగదే మీకు మీకు నమరును మిక్కిలి వేడుకలెల్ల ఆకోతిశ్చ స్వాహ విజ్ఞాతంచ స్వాహ విజ్ఞానంచ స్వాహ మనశ్చ స్వాహ సక్వరేచ్చ స్వాహ దరసచ్చ స్వాహ పూర్ణమాసచ్చ స్వాహ బృహచ్చ స్వాహ రథంతరంచ స్వాహ ఓం భూస్వహ ఓం భువస్వహ ఓం స్వస్వ భూర్భువస్వస్వ అదితేన్వమగ్గుస్తాః అనుమతేన్వమగ్గుస్తాః సరస్వతేన్వమగ్గుస్తా దేవతప్రాసాది దేవదేవస్య భగవతో నారాయణస్య తిరుపతిః పురుషోత్తమస్య తిరుమతికలాండకోటి బ్రహ్మాండనాయక శ్రీ శేషాచల నివాసన శ్రీ భూమిలాస్మిత శ్రీ శ్రీనివాస స్వామి సర్వలోహితార్థం వైవాహమత్సవే లాజహోమం కృషే అదితేన్వ మన్యస్వ అనుమతేన్వ మన్యస్వ సరస్వతేన్వ మన్యస్వ దేవ సవిత ప్రస్వ ఇమాం లాజానమివిగార్య ఇమాన్ లాజానావపామి సమృద్ధికరనాన్ మమ తుభ్యంచ సంవననాన్ తదగ్నిరనుమన్యతాన్ యం నార్పభ్రోతేగ్నో లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేదంతాం జ్ఞాతయో మమ స్వాహా ఇమాన్ లాజానావపామి సమృద్ధికరనాన్ మమ తుభ్యంచ సంవననాన్ తదగ్నిరనుమన్యతాం యం నార్పభ్రోతేగ్నో లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేదంతాం జ్ఞాతయో మమ స్వాహా ఇమాన్ లాజానావపామి సమృద్ధికరనాన్ మమ తుభ్యంచ సంవననాన్ తదగ్నిరనుమన్యతాం యం నార్పభ్రోతేగ్నో లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేదంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం సువస్వాహ భూర్భువస్వస్వాహ అదితేన్వమగ్గుస్తాః అనుమతేన్వమగ్గుస్తాః సరస్వతేన్వమగ్గుస్తాః దేవతప్రాసాదిః సదేవదేవస్య భగవతో నారాయణస్య తిరుపతిః పురుషోత్తమస్య తిరుమతికలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ శేషాచల నివాసినః శ్రీ భూమి నీలాసమేత శ్రీ శ్రీనివాస స్వామినః సర్వలోహితార్థం వైవాహమోత్సవే సర్వదోష పరాచిత్తార్థం వైష్ణవహోమం కృషే అదితేన్వ మన్యస్వ అనుమతేన్వ మన్యస్వ సరస్వతేన్వ మన్యస్వ దేవ సవిత ప్రసువ మతో దేవావంతునో యతో విష్ణోర్విచక్రమే పృథివ్యా సప్తదమ విశ్వః ఇదం విష్ణోర్విచక్రమే త్రేదా నిదదే పదం సమూఢమస్య పాగుం సురే స్వాహ త్రీణి పద విచక్రమే విష్ణుర్గోపా అదాభ్య
ततो धर्मान् धारयन् स्वाहा विष्णो कर्माणि पश्यत यतो व्रतानि पस्वसे इन्द्रस्य जुसखा स्वाहा तद्विष्टो परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवे वचक्षुरा ततगुस्वः तद्विप्रासो विपन्यवो जागृवाकिं सस्समिन्दते विष्णोर्यत्परं पदगुस्वः ओं भूस्वः ओं भुवस्वः ओं सुवस्वः भूर्भुवस्वः अदितेन मम गुस्तः अनुमतेन मम गुस्तः सरस्वतेन मम गुस्तते तप्रासाभे देवदेवस्य भगवतो नारायणस्य तिरुपतिः पुरुषोत्तमस्य श्रीमद्गलाण्डकोटि ब्रह्माण्डनायकस्य श्री शेषाचलनिवासनः श्री भूमिन्द्रासमेत श्री श्रीनिवासस्वामिनः सर्वलोकहितार्थं वैवाहमस्वे कर्मसाफल्यार्थमुपरिष्टन्तो होमं कृषे अतिथेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितप्रस्व एतस्य कर्मणोत्यरीरिचमिद्वान्युनिभ्यकम् स्विष्टकृत्वा सर्वज्ञं स्विष्टगुं सुहुतं करोति मे स्वाहा अग्ने स्विष्टकृत्य सुहुता हुताहुतीनां कामानागुं समर्दयित्रे स्वाहा अग्नये स्वाहा अग्नेये नादाय स्वाहा अग्नेन्नपतये स्वाहा प्रजापतये स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वाभ्यो देवताभ्यः स्वाहा सर्वत्रैवादिष्टं सर्वत्रैवानादिष्टं दैवतमुष्मे स्वाहा अग्ने स्विष्टकृते स्वाहा वास्तुपते नमो वास्तुपतये स्वाहा यन्म आत्मनोमिन्दाभूदग्नि तत्पुनराहार्जातवेद विचर्षणे स्वाहा पुनरग्निचक्षुर्दात् पुनरिन्द्रो बृहस्पति पुनर्मे अस्मिना युवं चक्षुरादत्तमक्षो स्वाहा इष्टेभ्यः स्वाहा वचनिष्ठेभ्यः स्वाहा भेषजं दुष्टे स्वाहा निष्कुरुत्ये स्वाहा दौरार्धे स्वाहा दैवेभ्यः स्वाहा तनुभ्यः स्वाहा रुध्ये स्वाहा समृद्धे स्वाहा सर्वसमृद्धे स्वाहा आश्रावितमत्याश्रावितं समिदसे तेजोसे तेजोमयि देहि स्वाहा यमस्य धीमहि मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे पाहि स्वाहा सोमस्य धीमहि चित्तं मे पाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मे पाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे पाहि स्वाहा अग्निर्भुक्तगुस्वाहा वेदिर्भुक्तगुस्वाहा ज्योर्भुक्तगुस्वाहा पृथिवी भुक्तगुस्वाहा वोषधि वनस्पति गन्धर्वा भुक्तगुस्वाहा अग्निजीर्णगुस्वाहा वेदिर्जीर्णगुस्वाहा ज्योर्जीर्णगुस्वाहा पृथिवी जीर्णगुस्वाहा वोषधि वनस्पति गन्धर्जीर्णगुस्वाहा पूर्णादिकालमुहूर्तः सप्तते अग्ने समिधः सप्तजिह्वा सप्त ऋषयः सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तदास्वाजन्ते सप्त योनिरा पृषस्व अष्टगुटेन ऋतुवान विद्वान् अष्टगुटेन पूर्णमाहुतिञ्जुहोमि स्वाहा समिन्द्र विश्वेपि देवेवरं तं दिव्यं नभो गच्छतु आजशेषमिन्द्रजुहोमि स्वाहा पूर्णादिकालमुहूर्त सुमुहूर्तो महान्तो न गृह्णन्तो अग्निस्तृप्यतो वेदिस्तृप्यतो ज्योस्तृप्यतो पृथिवीस्तृप्यतो ब्रह्माद्यस्तृप्यन्ताम् अतिथेर्ममग्गुस्तः अनुमतेर्ममग्गुस्तः सरस्वतेर्ममग्गुस्तः देशते प्रासाभिः पवित्रमसि पवित्रं भूयः स्वः पूर्णमसि पूर्णमसि स्वः प्राच्याम् अतोधराधरेः आपोष्ठमयोभः पश्चिमतः पतिमपरा उत्तरतः प्रतिमपरा पश्चिमतो विष्णुसमते दक्षिणतो विष्णुसमते उत्तरतो विष्णुसतमसे प्राच्यां विष्णुसतमसे सर्वांकूर्चांगरंध्रीं विसृज्य अब्धे प्रोक्ष्य आप्यायन्तामिति जुहोति ओम आप्यायन्तामापवोषधयो मरुतां पृषतयस्तदिवङ्गच्छ ततो नो वृष्टिमेरय स्वाहा शुद्ध्यन्तां देवसदनगं शुद्ध्यन्तां देवसदनम् भूतेस्माते लभते नित्यगुं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतयोर्भूतिः आदित्यः सोमो नमः त्रयायुषं जमदग्ने कश्यपस्य त्रयायुषम् यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषं त्रयायुषं जमदग्ने कश्यपस्य त्रयायुषं
यद्देवानां त्रयाशं तन्मे अस्तु त्रयाशं दीर्घायुत्वाय बलाय सताय सतं च वक्षसे त्रयाशम् आपोहिष्ठामयो भवः आत्मानं प्रोक्ष्य ओम च मे स्वरश्च मे यज्ञोपचते नमश्च यत्ते न्यूनं तस्मै त उपयत्तेतिरिक्तं तस्मै ते नमः बालकृतं वा चरितं वा सत्यहीनं वा पुष्पहीनं वा होत्रहीनं वा वशरद्धहारमुपाग्ने जातवेस्य भगवान् प्रज्वलित ओं नमः कायेन वाचा मनसेन्द्रियं वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्य सकलं परस्मै श्रीमन्नारायणाय समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यदा स्थानं यदा सुखं प्रतिष्ठापयामि उत्सवार्धं क्षेमार्धं पुनरागमनाय च यज्ञेश्वराय नमः गुडोभारं समर्पयामि आज्यशेषं समर्पयामि यज्ञेश्वराय नमः सुप्रेतो सुप्रसन्नवरदो भवतु सर्वं श्रीमन्नारायणार्पितमस्तु यन्मन्त्रहीनं तदहीनं भवतु तदृशीनां तपसा पृथिव्याः क्षमया देवामनयो मामाविसन्तां शास्त्राम्बे वाचि संविसन्तां तस्माकं भूत्ये रयिमत्ये पुष्टिमत्ये मनो नो भवतु वर्चो भवतु सर्वमस्माकं सम्पदस्तु। ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవానుడు కళ్యాణ ప్రదాతగా, కళ్యాణ నిర్ణాతగా, అందరి యొక్క కళ్యాణాలు శుభాలను నిర్ణయించేటువంటి ఆ కమలాకాంతుడు చక్కగా మంత్రయుతంగా అన్ని సేవలను అందుకున్నవారై స్వయంగా యజమాని స్థానం నుంచి అన్ని కార్యక్రమములు పూర్తి చేసిన వారై పూర్ణాహుతి రూపంతో సమస్తమైన యజ్ఞకర్మకు కూడా చేసేటువంటి మంగళప్రదమైనటువంటి కార్యం పూర్ణాహుతి. ఆ పూర్ణాహుతితో సమస్త దేవతలను కూడా తాను సంరక్షించే విధంగా, సంతృప్తి వహించే విధంగా, అందరిలో నుంచి తాను శాంతియుతంగా సంతృప్తిని అందిస్తూ స్వీకరిస్తూ తనను ఉపాసించినటువంటి సాక్షాత్ ఆండాళ్ తల్లి గోదాదేవి యొక్క దివ్య వైభవాన్ని గుర్తు చేసే విధంగా వారణమాయిర పాసుర విశేషాన్ని సాక్షాత్తు జియంగారు ప్రతినిధులు అనుసంధానం చేస్తూ ఉండగా సందర్భంలో చేయవలసినటువంటి పూర్ణాహుతితో సమమైనటువంటి ఆ పూర్ణఫలం కొబ్బరికాయలను దొర్లించడం అనేటువంటి సాంప్రదాయిక విశేషాన్ని నిర్వహించుకుంటూ తద్వారా పూర్ణ ఫలం ప్రతి ఒక్క జీవితంలోకి దొర్లుకుంటూ వచ్చే విధంగా మార్మికమైన అర్థంతో ఉన్న విశేషాన్ని తన యొక్క కార్యరూపంలో చక్కగా చూపిస్తూ ఆ నారికేళ ఫలం వాటిని పరివర్తనం దొర్లించడం అనేటువంటి ఆ సంప్రదాయాన్ని చక్కగా నిర్వహించిన వారై స్వామివారు అదిగో నిరంతరం సంతోషంతో తొలతూగేటువంటి ఆనంద నిలయుడు, ఆనందప్రదుడు, ఆనంద స్వరూపుడు తాము ధరించినటువంటి అద్భుతమైనటువంటి ఆ ఆనందమాలను చక్కగా స్వామివారు సాక్షాత్ శ్రీ మహాలక్ష్మికి సమర్పించి మహా ఆనందంగా ఆమె ఇచ్చినటువంటి ఆ సంతోషమాలను సంతృప్తిగా తాను స్వీకరించి ధరించారు. తిరుగులేనటువంటి తమ యొక్క సంతోషానికి ప్రతీకగా మెరుస్తున్నటువంటి మరో దివ్యదేవేరి సాక్షాత్ భూమహాలక్ష్మి వారి కంఠసీమకు ఆ దివ్యమైనటువంటి గజపుష్పమాలను కళ్యాణమాలగా సమర్పించి సంప్రదాయాన్ని గౌరవిస్తూ పాటిస్తూ సన్నిహితంగా ఉన్నటువంటి వారి దేవేరుల యొక్క హృదయంలో ప్రకాశించే ఆ దేవనాయకుడు స్వయంగా అదిగో స్వీకరించారు కళ్యాణమాలను. కళ్యాణాన్ని అందరికీ కూడా అందిస్తూ స్వామివారు అక్షతాభిషేకం అనేటువంటి దివ్య విశేషాన్ని తాను సాంప్రదాయబద్ధంగా స్వీకరించబోతూ సందర్భంలో తనను నిరంతరం కొలిచినటువంటి ఆచార్య అన్నముల యొక్క దివ్యమైనటువంటి పిడికిటి తలంబ్రాలతో తాను సేదదీరుతూ ఏ విధంగానైతే తాను చక్కగా ఆ ముచ్చటను అక్షతాభిషేకాన్ని నిర్వహించుకుంటున్నారో
ఆ విశేషాన్ని కనులారా చూస్తూ తన యొక్క ఆనంద నిలయమనేటువంటి స్వర్ణ గోపుర ఛాయలలో తాను స్వయంగా స్వీకరించేటువంటి దివ్య విశేషాన్ని దర్శిస్తూ ఆయన అనుగ్రహాన్ని పొందుదాం. ఇందిరారమణ గోవింద గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పెట్టనే పెద్ద తురుము పెండ్లి కూతురు, నేడే పెట్టడు చీరలు గట్టే పెండ్లి కూతురు. పెట్టనే పెద్ద తురుము పెండ్లి కూతురు, నేడే పెట్టడు చీరలు గట్టే పెండ్లి కూతురు. గట్టిగా వెంకటపతి కౌగిటను, గట్టిగా వెంకటపతి కౌగిటను, వడివెట్టిన నిధానమైన పెండ్లి కూతురు. గట్టిగా వెంకటపతి కౌగిటను, వడివెట్టిన నిధానమైన పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు, కొంత పెడ